రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, నిన్న కుప్పంలో చంద్రబాబు గారు ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ మూడు పార్టీల ఎజెండా ఒకటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చెప్పడం చూస్తున్నాం. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారంటే, ఆయన ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ ఎజెండా మా పార్టీ ఎజెండా ఒకటే అంటారు. ఏ ఎండకు ఆ గొడుగు ఎలా పట్టాలో ఇంకా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి మనము. ఆయన రాజకీయ అవసరాల కోసం ఎంత స్థాయి కన్నా దిగజారి ఎలాగన్నా మాట్లాడతారనే దానికి నిదర్శనం మీరు చెప్పిన స్టేట్మెంట్. ఇప్పుడు మూడు పార్టీల ఎజెండాలు ఒకటే అయితే 2014లో కలిసి పోటీ చేశారు. డెవలప్మెంట్కి బీజేపీ సహకరించట్లేదన్నారు. టీడీపీలో అవినీతి ఎక్కువైందని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మీద విమర్శించారు. మూడు దారుల్లోకి వెళ్ళి పోటీ చేశారు సపరేట్గా. మరి 2019లో ముగ్గురు సపరేట్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు ఏం అవసరం, రాజకీయ అవసరం వచ్చిందని ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పకుండా ఎజెండా ఒకటే అంటారు ఏంటి? అసలు ఎజెండా ఏంటి? ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు పొత్తు ప్రకటించిన తర్వాత మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చిలుకలూరుపేట దగ్గర ఒక మీటింగ్ పెట్టారు. ఆ పార్టీలో వాళ్ళ ఎజెండా ఏంటిదో చెప్పారా? రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పారా? 10 సంవత్సరాలుగా బీజేపీ సెంటర్లో పవర్లో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక బ్లాకేడ్గా అడ్డుపడి ఉన్న బీజేపీ ఈ రాబోయే కూటమి గెలిచి పవర్లోకి వస్తే ఎలా అభివృద్ధి పరంగా ముందుకెళ్తారని చెప్పారా? అసలు ఎజెండా లేని కూటమి ఒక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి. ఎజెండా ఒకటే అంటారేంటి? అసలు ఎజెండా ఎక్కడుంది వాళ్ళకి? ఈ రోజుకి వాళ్ళ కామన్ మేనిఫెస్టో లేదు. వాళ్ళ ఎజెండా ఏంటో చెప్పరు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమో మా ఎజెండా ఒకటే అంటారు. మళ్ళీ ఆయన ఎజెండా ఒకటే అన్నప్పుడు అదే మాట మోడీ గారు కూడా చెప్పాలి కదా, అదే మాట పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి కదా. వాళ్ళిద్దరే మాట్లాడలే, ఈయన ఒక్కళ్ళే అంటున్నారు ఎజెండా ఒకటే అనేసి. ఇది కేవలం రాజకీయంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసి రాజకీయంగా లబ్ధి పొందేదానికి మా ఎజెండా ఒకటే అంటున్నారు. ఈ కూటమిని క్షేత్రస్థాయిలో ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వీళ్ళు ఒకళ్ళొకళ్ళు పరస్పర దూషణలు ఏ స్థాయికి వెళ్ళారో జనాలు మర్చిపోలేదు ఇంకా. అంటే సోషల్ మీడియా ఈ రోజుకి ఆ ట్రెండ్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్ని. వీళ్ళు జనాల్లో మర్చిపోయారు అనుకుని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వేరే రకంగా మళ్ళీ జనాలను కన్ఫ్యూజ్ చేద్దామంటే జనాలు అంతా ఈజీగా లేరు కన్ఫ్యూజ్ అయ్యేదానికి. వీళ్ళు 2019లో ముగ్గురు, మోదీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు పరస్పరంగా ఏ స్థాయికి దూషణలకు దిగారో అందరికీ తెలిసిన సత్యమే అది. సో ఈ రకంగా అప్పుడు ఒకసారి కలిసి పోటీ చేస్తారు, ఇంకోసారి విడివిడిగా పోటీ చేస్తారు, మళ్ళీ కలిసి పోటీ చేస్తామంటారు. సరే కలిసి పోటీ చేస్తున్నారు, మీకేదో పొలిటికల్ ఆబ్లిగేషన్ ఉంది, పొలిటికల్కి ఏదో గెయిన్ పొందాలనుకుంటున్నారు, ఓకే. మీ ఎజెండా ఏంటిది? మీ రూట్ మ్యాప్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం? ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు సెంటర్ నుంచి రావాల్సినవన్నీ తీసుకొచ్చడానికి రూట్ మ్యాప్ ఏంటి? అటు మోడీ గారు చెప్పరు, ఇటు చంద్రబాబు గారు చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. రాజధాని ఏ టైంలో కడతారో చెప్పరు, రాజధాని ఎక్కడ ఉంటుందో చెప్పరు, పోలవరం పరిస్థితి ఏంటో చెప్పరు, విశాఖ రైల్వే జోన్ పరిస్థితి ఏంటో చెప్పరు, కడప స్టీల్ ప్లాంట్ ఏంటో చెప్పరు. అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ రావాల్సిన ఆ ఫండ్స్ గురించి మాట్లాడరు. ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ముగ్గురులో ఒకళ్ళు మాట్లాడరు. ఆయనేమో వీళ్ళు ఇద్దరి మధ్యలో కూర్చునే మోదీ గారేమో నేను ప్రైవేటైజ్ చేస్తానంటారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. ఇద్దరు పక్కనే కూర్చుంటారు. అది మా రాష్ట్రాన్ని యొక్క సెంటిమెంట్, ఒక ఆత్మగౌరవం మీద ఏర్పడిన పిఎస్సి, దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపండి అని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కూడా ఆ డయాస్ మీద నుంచి అడగలేదు దీన్ని. సో ఈ రకంగా అసలు ఎజెండా లేని కూటమి పెట్టుకొని మా ఎజెండా ఒకటే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది కంప్లీట్గా ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అది చెప్తున్నారు రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని. 2014 నుంచి 19లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడికి వెళ్ళింది? అభివృద్ధి ఎక్కడికి వెళ్ళింది? 14 నుంచి 19 మధ్యలో జరగని ప్రజాస్వామ్య పరిరక్షణ, జరగని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారు కొత్తగా? అదే కూటమి కదా. ఆ కూటమి పవర్లో సెంటర్లో ఉండి సహకరించట్లేదని కదా మీరు బయటకు వచ్చింది. ఈ రోజు ఎలా సహకరిస్తారు? అప్పుడు సహకరించట్లా. 19 నుంచి ఈ రోజు వరకు వాళ్ళు చేసింది ఏం లేదు రాష్ట్రానికి. కొత్తగా వాళ్ళు ఏం చేస్తారు? కనీసం 2014 ఎన్నికల్లో అన్నా కనీసం ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన టైంలో బిడ్డకు జన్మనిచ్చి తల్లిని చంపేశారని మోడీ గారు చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మాట, ఢిల్లీని మించిన రాజధాని కడతాను, ఆయన ఇచ్చిన వాగ్దానాల మీదే నిలబడిన వ్యక్తి ఈరోజు ఒక్క వాగ్దానం కూడా ఆంధ్ర ప్రజలకు ఇవ్వట్లేదు. ఆయన మీటింగ్లకు వచ్చి 400 సీట్లు ఎన్డీఏకి ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప, మీరు నాకు అండగా నిలిస్తే, మీరు మమ్మల్ని గెలిపిస్తే నేను ఆంధ్రప్రదేశ్కి ఈ రకంగా నిలబడతానని ఒక్క మాట చెప్పలేదు ఆయన. అప్పుడు చెప్పిన మాట మీదే నిలబడిన వ్యక్తి ఈరోజు ఒక్క మాట కూడా చెప్పకుండా కూటమిలో ఉన్నాడు అంటే మీరు ఏ రకంగా మా ఎజెండా అభివృద్ధి అంటారు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారు? అసలు
వ్యవస్థల మొత్తాన్ని సొంతానికి వాడుకునే బీజేపీని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారు మీరు? చూసాం కదా ఎలక్టరల్ బాండ్స్లో ఏం జరిగిందో. గంపగుత్తుగా కార్పొరేట్ ఫండింగ్ మొత్తం ఒక పార్టీకి వచ్చేలా చేసుకున్నారు. వీళ్ళ వ్యవస్థల్ని కాపాడేది ఈడీని, తర్వాత సిబిఐని, తర్వాత ఐటీ అఫీషియల్స్ని, ఐటీ డిపార్ట్మెంట్ని వాళ్ళ స్వలాభాల కోసం అపోనెంట్స్ మీద కుక్కలను వదిలినట్టు వదులుతున్నారు. అది వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం కదా, వ్యవస్థల్ని స్వలాభానికి వాడుకోవడం కదా. ఇలాంటి వ్యక్తులతో కలిసి మీరు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారు? రైతు వ్యతిరేక చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చి రైతులు నెలల తరబడి 6-7 నెలలుగా సంఘు బోర్డర్లో వివిధ ప్రాంతాల్లో ఢిల్లీకి చుట్టుపక్కల కూర్చుంటే, గాజియాబాద్ దగ్గర కానీ సంఘు బోర్డర్లో కానీ కూర్చుంటే 6-7 నెలలు చెల్లించిన ప్రధానమంత్రి అయిన ఇలాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటారేంటి మీరు అసలు? అలా అయితే ఇప్పుడు టీడీపీ జనసేన ఈ కూటమికి అయితే ఎటువంటి ఎజెండా లేదు అని అంటున్నారు. ఎజెండా ఎక్కడుంది చెప్పారా? వాళ్ళు ముగ్గురులో ఒక్కళ్ళన్న డెవలప్మెంటల్ ఎజెండా ఇది, మేము ఈ రూట్ మ్యాప్, ఇది మేము డెవలప్మెంట్ ఈ రకంగా చేస్తామనే రూట్ మ్యాప్ ఏమైనా చేస్తారా? కామన్ మేనిఫెస్టో లేదు ఈ రోజు వాళ్ళకి. అనౌన్స్ చేస్తారేమో, ఇంకా చేయలేరు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసింది, కూటమి పొత్తు ఏర్పడిపోయింది. ఇంకెప్పుడు అండి మీరు ప్రకటించేది? ఇంకెప్పుడు? ఇప్పుడు దేనికైనా టైం పడుతుంది. ఇప్పుడు మీ పార్టీ కూడా అభ్యర్థులు ఇంకేం అనౌన్స్ చేయలేదు కదా. పార్టీ పెట్టిన విత్ ఇన్ 1 month లోపే మేము మేనిఫెస్టోతో బయటకు వచ్చామండి. అభ్యర్థులు ఎప్పుడైనా మీరు అభ్యర్థులు ప్రకటించుకున్నారు. మీరు వెళ్ళి జనాన్ని మభ్య పెట్టండి, మీరు వెళ్ళి జనాన్ని బిర్యానీ పొట్లాలతో, మందు బాటిల్స్తో, డబ్బుతో మభ్య పెట్టండి అని అభ్యర్థులు డిక్లేర్ చేశారు. కానీ మేనిఫెస్టో డిక్లేర్ చేయాలి వీళ్ళు ఈ రోజుకి. మేము మేనిఫెస్టో ఎప్పుడో చేసాము, రిలీజ్ చేసాము. అది మేనిఫెస్టోతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఒక మేనిఫెస్టో లేని కూటమిది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వైఎస్ఆర్సీపీ కూడా ఈ రోజు వాళ్ళు మేనిఫెస్టో లేదు. వీళ్ళిద్దరు ఎలాంటి గేమ్ ఆడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు మేనిఫెస్టో చెప్తే ఇందుకు భిన్నంగా కొన్ని ఫ్రీబీస్ ఎక్కువ ఇద్దామనేసి వీళ్ళ ప్లాన్. లేదు వీళ్ళు రిలీజ్ చేస్తే దీనికంటే భిన్నమైన ఫ్రీబీస్తో ముందుకు వద్దామని టీడీపీ, బీజేపీ, జనసేన ప్లాన్ అది. వీళ్ళకి అసలు ఎజెండా ఎక్కడుంది? మేనిఫెస్టో రూపుదిద్దే దాన్ని ఏమంటుండే ఒక థింక్ ట్యాంకే లేని పార్టీలు కదా ఇవి. ఒక ఫ్రీబీస్తో ప్రజల్ని, ఓటర్ని మభ్యపెట్టే పార్టీలు తప్ప ఇవి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక చిన్నపాటి ఆలోచన లేని పార్టీలు ఇవి. ఇది వైసీపీ కానివ్వండి, ఇది టీడీపీ, బీజేపీ, జనసేన కానివ్వండి. ఓకే, అంటే అవి కూడా ఒక వ్యూహాలను ఎందుకు అనుకోకూడదు? ఏం వ్యూహము? మేనిఫెస్టో తయారు చేయడం చేతకాని పార్టీలు వ్యూహం అంటారా మీరు? ఏ రకమైన వ్యూహం? మేనిఫెస్టో ఈ రోజుకి ప్రకటించకపోవడం కోడ్ వచ్చేసింది కదా. ఇంకా రేపు కొన్ని రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెప్పుడు మీరు మేనిఫెస్టో ఇచ్చేది? దాన్ని ప్రజలు ఎప్పుడు చదివి అవగాహన చేసుకోవాలా మీ చక్కనైన మేనిఫెస్టోని? సో మేనిఫెస్టో ప్రకటించకపోవడం మీకు ప్లస్సే కదా. మరి దాన్ని మీకైతే ప్లస్సే కదా. ప్లస్సే, మేమేం కాదన్నట్లా అని చెప్తున్నా. ఎజెండా అంటున్నారా కదా. అసలు ఎజెండా లేని పార్టీలు ఎజెండా అంటారు ఏంటంటాను నేను. ఎజెండా అంటే మేనిఫెస్టోతో రావాలి, రూట్ మ్యాప్తో రావాలా. మభ్యపెట్టే పథకాలతో కాదు, లేకపోతే జనాల్ని మభ్యపెట్టడం కాదు, కులాలు, మతాలు, లేకపోతే డబ్బు పరంగా, మద్యం పరంగా. మభ్యపెట్టే పార్టీని పెద్ద పార్టీలు అంటారు, బలమైన పార్టీలు అంటారు, క్యాడర్ ఉన్న పార్టీలు అంటారు. అసలు వీళ్ళ క్యాడర్లో వీళ్ళ పార్టీలో ఉన్న క్యాడరు డబ్బు తీసుకోకుండా, లేకపోతే మద్యం ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే క్యాడర్ని ఒక్క కార్యకర్తను చూపించండి పార్టీలో. ఓకే, ఈ కూటమికి అయితే ఎజెండా లేదు. మరి వైసీపీ పార్టీ పరిస్థితి, మీ పరిస్థితి ఏంటి? మీ పార్టీ ఇది కూడా అది మాకు ఎజెండా ఉంది. ఆంధ్రప్రదేశ్ని క్లియర్గా డెవలప్ చేయాలి, రాజధాని ఇన్ టైంలో కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, విశాఖ రైల్వే జోన్ను తీసుకురావాలి, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి అవ్వాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగాలి. ఇప్పటికీ ప్రజలు ఓడిపోతున్న ప్రజల్ని గెలిపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ఇప్పటి వరకు సాధించిన ప్రత్యేక హోదా సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాము మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్.